ప్రకాశం బ్యారేజ్ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69, 70 గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్ పనులు పూర్తయ్యాయి. దెబ్బతిన్న గేట్ల స్థానంలో స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్ లో ఏర్పాటు చేశారు. 5 రోజుల్లోనే రేయింబవళ్లు శ్రమించి పనులు పూర్తి చేశారు. ఇంజనీరింగ్ అధికారులు, నిపుణులు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో పనులు జరిగాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. హలో సుమిత్ర, ఎట్టకేలకు 5 రోజులు కష్టపడి ఈ 66, 68, 70 సంబంధించిన గేట్లను కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో గేట్లు అయితే అమర్చారని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో సమయం పూర్తిగా 4 గంటల సమయంలో ఈ గేట్లు పూర్తి చేసినట్లు కన్నయ్య నాయుడు చెప్పాడు. మన 10 టీవీ ఇంటర్వ్యూలో కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ ఈరోజు గేట్లు పూర్తి చేసి మీకు అప్పచెప్తాము, రేపటి నుంచి రాకపోకలో జరపవచ్చు అని చెప్పేసి కన్నయ్య నాయుడు ఏదైతే 10 టీవీతో అన్నాడో అదేవిధంగా ఈ గేట్లు అయితే 4 గంటల సమయంలోనే పూర్తి చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో ఈ ఐరన్ ఓరు దీంట్లో మొత్తము 17 టన్నుల బరువు అయితే ఉంటుంది. ఈ 17 టన్నుల బరువు ఉన్న ఐరన్ ఓన్ దీనికి అమర్చారు. ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చూడొచ్చు ఇక్కడ బోట్లు, ఈ బోట్లు అయితే ఇక్కడ ఎలాగ ఉన్నాయి. ఇది వాటర్ ఉంది కాబట్టి దీని ఏదైతే ఉందో ఇరిగేషన్ అధికారులు వీటికి సంబంధించిన లిఫ్ట్ చేసి వీటిని బయటకు తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ బోట్లకు సంబంధించి తీసాను కూడా కొంత సమయం పడుతుంది. తీసే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే మేము తీస్తామని చెప్పేసి కన్నయ్య నాయుడే చెప్తుంది. ఇండియా ఎక్స్పర్ట్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అనేక పరికరాలు తీసుకొచ్చి ప్రధానంగా అతి తక్కువ సమయంలోనే ఈ గేట్లు అమర్చి విజయవాడ ప్రజలు మన్ననలు పొందారని చెప్పాలి. గేట్లు పూర్తి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న కార్మికులకు సంబంధించి వీళ్ళు కన్నయ్య నాయుడు సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి యాపిల్ అదేవిధంగా 500 రూపీస్ కూడా మీ సేవలు వర్షం వచ్చినట్టే సరే, వర్షం వచ్చినప్పటికీ రేయం పగులు కష్టపడి మీరు చేసిన సేవలు మరుపురాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదే విధంగా ఈ సంబంధించి ఏదైతే ఉందో ఈ గేట్లు దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈ బోట్లు తీసుకొచ్చినటువంటి ఈ బోట్లు ఎవరైతే ఉన్నాయో ఉషాద్రికి సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ బోట్లు కుట్రపూరితంగా జరిగిందా లేని పక్షంలో యాదృచ్ఛికంగా వచ్చిన కోణంలో అయితే పోలీసులు తండ్రి విచారణ అయితే చేస్తున్నారు. అంటే తిరుమలరావు, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ లో అయితే నీరు నిండుగా ఉంది. అలాంటి టైంలో కూడా చాలా తక్కువ టైంలో ఈ పనులు పూర్తయ్యాయి. అసలు దీని వెనక ఉన్న కృషి ఏంటి అసలు? ఏదైతే ఉందో కన్నయ్య నాయుడు సంబంధించి అతను ఇండియా ఎక్స్పర్ట్, ఈ ఎక్స్పర్ట్ సంబంధించి అతని సాంకేతిక పరిజ్ఞానము అతని అనుభవాలను ధృవీకరించి అదేవిధంగా ఈ పనిచేసే వర్కర్స్ కూడా సంబంధించి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్షం పడుతున్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది కూడా పొక్లిండతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు అమర్చడం జరిగింది. ఇవి రాత్రి పగళ్ళు 1 గంట చేసి 1 గంట కూర్చోవడం కాదు, ఈ వాతావరణం అనుకూలంగా ఇస్తే కొంచెం ముందే ఇచ్చామని అని చెప్పేసి కన్నయ్య నాయుడు చెప్పడం జరిగింది. వాతావరణం కూడా వీళ్ళకి పూర్తిగా అనుకూలంగా లేదు. అనుకూలంగా లేనప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాలా టెక్నికల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా అధునాతంగా ఏదైతే ఉందో అతను ఇండియా ఎక్స్పర్ట్ అని చెప్పేసి చెప్తున్నారో ఆ ఇండియా ఎక్స్పర్ట్ తనాన్ని అతను కన్నయ్య నాయుడు చూపించాడని చెప్పలేదు. దాంతోనే ఇతను పూర్తి స్థాయిలో గేట్లు అయితే అమర్చి ప్రభుత్వం ఆశించిన సమయం కంటే అతను అనుకున్న సమయానికంటే అనుకున్నట్టుగా అతను కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అది ఈ గేట్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ గేట్లు వేయటం వల్ల ప్రకాశం బ్యారేజ్ కూడా ఎలాంటి
ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకాశం బ్యారేజ్కి అవుట్ఫ్లో ఇప్పుడు వరకు 11 లక్షలు వచ్చింది. ఈ అవుట్ఫ్లోని రాష్ట్ర ప్రభుత్వము 15 లక్షలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన అనుసంధానం కూడా చేస్తుందని చెప్పడం జరిగింది. ఈ గేట్ల వరకు పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ గేట్లు 2012లో అమర్చారు. వీటికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా కన్నయ్య నాయుడు అయితే చెప్పడం జరిగింది. సుమిత్ర, అలాగే తిరుమలరావు, ఈ కౌంటర్ వెయిట్స్ అయితే పనులు పూర్తయ్యాయి. కౌంటర్ వెయిట్స్ పనితీరు ఎలా ఉంటుంది తిరుమలరావు? కౌంటర్ వెయిట్ సంబంధించి ఇక్కడ మీరు విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇది కౌంటర్ వెయిట్. ఇది ఐరన్ ఓర్తో, అంతకుముందు అయితే దీన్ని సిమెంట్తో సంబంధించి చేయడం జరిగింది. ఈ సిమెంట్ కాకుండా ఇప్పుడు ఐరన్ ఓర్ వేసారు. ఈ ఐరన్ ఓర్ సంబంధించి లోపల మీకు హోల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ విజువల్స్లో హోల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ హోల్స్ సంబంధించి ఇంకా కొంత దీంట్లో ఐరన్ ఓర్ వేయాలి. ఇప్పుడు దీని సమయం పూర్తిగా ఇది మొత్తం 17 టన్నుల దీని బరువు ఉంటుంది. ఈ 17 టన్నుల బరువు ఉంటేనే ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ ఏదైనా వరదలు వచ్చినప్పుడు హైడ్రాలిక్ లేపినప్పుడు సింపుల్గా పైకి వస్తుందని చెప్పేసి మనమే 10 క్రితం ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది. ఆ ఇంజనీర్ చెప్తున్నారు 17 టన్నుల వాల్యూ బరువు ఉండాలి. ఇది 17 టన్నుల బరువు ఉంటేనే ఏదైనా వరదలు వచ్చినప్పుడు హైడ్రాలిక్ ద్వారా లేపితే సింపుల్గా పైకి వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దీంట్లో మొత్తము 13 టన్నులు మాత్రమే ఉంది. ఇంకా 5 టన్నులకు సంబంధించి ఐరన్ ఓర్ ఈ హోల్స్లో వేయాలి. రేపు ఉదయం 8 గంటలకి మళ్ళీ ఐరన్ ఓర్ అయితే వేస్తారు. మొత్తము 3 టన్నుల ఐరన్ ఓర్ వేస్తే టోటల్గా దీని కెపాసిటీ వచ్చేసి 17 టన్నుల బరువు ఉంటుంది. ఈ 17 టన్నుల బరువు ఉన్నప్పుడు వరదలు విపత్కాల ఏదైనా వచ్చినప్పుడు అదేవిధంగా ఎగువ నుంచి దిగుకు వాటర్ వచ్చే సమయంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ఈ రాష్ట్ర సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా చేయడం జరిగింది. ఈ ఐరన్ ఓర్ కూడా పూర్తిగా 17 టన్నులు వస్తే ఇది పూర్తిగా హైడ్రాలిక్ మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా లెగుతుంది. టోటల్గా రేపు కూడా దీనికి సమయం తీసుకుంటుంది. రేపు కూడా ఇది కంప్లీట్ చేస్తామని చెప్పేసి కొండ ఇంజనీర్లే చెప్తున్నారు. ఏదేమైనప్పుడు మేజర్ ప్రాబ్లం అయితే ఇక్కడ తీరిపోయిందని చెప్పాలి మనకు. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.